హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాపర్టీ స్టోర్ రియల్ ఎస్టేట్స్. ఈ ప్లాట్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఎగ్జాక్ట్గా మీకు ఇది వరంగల్ హైవే, బీబీ నగర్, ఆ తర్వాత టోల్ గేట్ వస్తుంది. మనకు టోల్ గేట్ దాటిన తర్వాత అనంతరాం విలేజ్ అని వస్తుంది. మనకు ఈ అనంతరాం విలేజ్కి వచ్చే ముందు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక చిన్న చిన్న బస్ స్టాండ్లు కనిపిస్తుంది, రెడ్ కలర్ తోటి, జాతి కలర్ తోటి. ఈ సర్వీస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆ సర్వీస్ రోడ్ కానుకొని ఉన్నటువంటి వెంచర్ ఇది. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో క్లియర్గా చూడండి. ఈ రోడ్డు నుంచి వెళ్ళి అంటే వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చి రైట్ మళ్తాం. వెంచర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి ఫస్ట్ లెఫ్ట్ వచ్చేస్తాం. అదేవిధంగా అదే చివరికి వచ్చి రైట్ కొట్టగానే ఈ ప్లాట్ ఉంటుంది. మనకు సెకండ్ ప్లాట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇది ఏదైతే ఉందో ఆ రోడ్ని చూపిస్తున్నాను. మీకు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మీకు సర్వీస్ రోడ్ కనిపిస్తుంది. మీకు ఒక 200 మీటర్స్ కూడా ఉండదు నన్ను అడిగితే కరెక్ట్గా. రేడియల్ వ్యూ అయితే ఇంకా దగ్గర ఉంటుంది. తిరిగి వెళ్తున్నాం కాబట్టి అది చెప్తున్నాను నేను. ఈ ప్లాట్ అయితే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నా కానీ లేకపోతే ఏదైనా రీసేల్ చేసుకున్నా కానీ మీకు మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుందండి. ఎందుకంటే హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. హైవే ఫేసింగ్ అనే చెప్తాం ఎందుకంటే సర్వీస్ రోడ్ వచ్చింది మధ్యలో. సర్వీస్ రోడ్ అని కనిపిస్తుంది మీకు అంతగానే. ఈ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్ అమ్మకానికి వచ్చింది మనకు 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి 20,000. వెనకాల మీకు ఒక ఫార్మసీ కాలేజ్ కూడా ఉందండి. వాళ్ళు చెప్తున్న రేట్ వచ్చేసరికి 20 చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది ప్లాట్ తీసుకోవాలన్నట్లయితే కనుక కూర్చోబెట్టి నెగోషియబుల్ అవుతుంది. మీకు రేట్ ఓకే అనుకుంటే ప్లాట్ తీసుకోవచ్చు. ఈ ప్లాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక మీరు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు అండి. ఇప్పుడు నేను ఈ యొక్క వెంచర్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను. చూడండి మీకు ఇది కనబడుతుంది. టోల్ గేట్ దాటగానే ఎక్కువ దూరం కూడా ఉండదు మీకు. టోల్ గేట్ దాటగానే మీకు బ్రిడ్జ్ ఎక్కేది ఉంటుంది. ఒకటి వస్తుంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎక్కకుండానే మనకు పక్కబడి సర్వీస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. బ్రిడ్జ్ ఎక్కకుండా సర్వీస్ రోడ్ కానుకున్నటువంటి వెంచర్ ఇది.